ఒక చిన్న అబ్బాయి ఉండేవాడు. అతని తల్లిదండ్రులు తరచూ అతన్ని ఇంట్లోనే లాక్ చేసి తమ పనుల కోసం బయటికి వెళ్ళిపోయేవారు. అందువల్ల ఆ అబ్బాయి రోజంతా ఇంటి లోపలే ఆడుకునేవాడు, ఆన్లైన్ క్లాసులు వింటూ చదువుకునేవాడు, బోర్ కొడితే అల్లరి చేసేవాడు. ఆఖరికి అతనికి తినడానికి ఆహారం కూడా ఆన్లైన్ ద్వారానే డెలివరీ వచ్చేది. సాయంత్రం కాగానే అతని తండ్రి పని ముగించుకొని ఇంటికి వచ్చి ఆ అబ్బాయిని బయటకు తిప్పడానికి తీసుకెళ్తాడు. కానీ ఒకరోజు అలా వెళ్తున్నప్పుడు దారిలో తండ్రికి తాను అప్పు తీసుకున్న ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ అప్పిచ్చిన వ్యక్తి డబ్బుల కోసం వీరిని తరమడం స్టార్ట్ చేస్తాడు. తండ్రి కొడుకు ఎలాగో అలా అతని నుండి తప్పించుకుంటారు. కానీ ఆ వ్యక్తి మాత్రం పక్కనే ఉన్న చెత్త కుప్పలో పడిపోతాడు. ఆ తర్వాత తండ్రి ఇక ఇంటికి వెళ్దాం అని చెప్తాడు. కానీ ఆ అబ్బాయికి ఇంకా సేపు తిరగాలని ఉంటుంది. తండ్రి ఒక చోట ఆగి ఆ అబ్బాయి తల్లితో ఫోన్ లో మాట్లాడుతుండగా ఆ అబ్బాయి తన స్కేటింగ్ బోర్డు తీసుకొని ఎవరికి చెప్పకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సాయంత్రం అంతా సిటీలో తిరిగి రాత్రికి మళ్ళీ ఇంటికి చేరుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయి పుట్టినరోజు వస్తుంది. దాంతో అతని తల్లి ఫోన్ చేసి కొడుకుని తీసుకొని తన వద్దకు వచ్చేయమని చెప్తుంది. భార్య మాట విని తండ్రి కొడుకులిద్దరూ ఆ రాత్రి సిటీ నుండి బయలుదేరుతారు. కానీ దారిలో వెళ్తుండగా విపరీతంగా వర్షం కురవడం మొదలవుతుంది. దాంతో వారు దారి పక్కన ఉన్న ఒక శ్మశాన వాటిక దగ్గర ఆగిపోవాల్సి వస్తుంది. అలా వర్షంలో ఆగుతూ చూస్తుండగానే రాత్రి గడిచి తెల్లవారుజామున 4 గంటలు అవుతుంది. అయినా కూడా వారు వర్షం వల్ల ఆ అబ్బాయి తల్లి దగ్గరికి చేరుకోలేకపోతారు.